జై శ్రీరామ్. మే 21వ తారీఖున జరిగిన ఎన్కౌంటర్లో, అంటే ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు గారు, అంటే అలియాస్ బసవరాజ్ చనిపోయిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన విషయంలో, ఎందుకంటే తెలుగువాడు కాబట్టి, శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు కాబట్టి, ఈ రెండు రాష్ట్రాల్లో కొంచెం అవినాభావన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా ఇది సంచలనమవుతుంది. ఈ క్రమంలో అంటే ఎలా చనిపోయాడు అన్న విషయం మీద చాలా అనుమానాలు వస్తున్నాయి. ఈ ప్రజా హక్కుల సంఘం వాళ్ళు, పౌర హక్కుల సంఘం వాళ్ళు పట్టుకెళ్ళి కాల్చారు అని చెప్పని ఒక టాక్ తీసుకొస్తే, ఈ మధ్య కాలంలో అంటే ఈ 3 రోజుల క్రితం ఒక వికల్ప్ అనే పేరు మీద ఒకటి వచ్చింది. ప్రత్యేక జోన్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఆరోపిస్తున్నారు కొన్ని సంఘటనల మీద. ఇందులో కూడా కొన్ని చిన్న చిన్న అనుమానాలు వస్తున్నాయి. అంటే విషయం ఏంటంటే, నిజంగా వికల్ప్ ఇది వేరే ఎవరైనా సృష్టించారా, లేకపోతే నిజంగా వికల్ప్ అనే వ్యక్తి అందులో ఏదో పేరు మీద పనిచేస్తున్నాడా, అంటే అలియాస్గా పనిచేస్తున్నాడా అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ. అంటే ఈ విశ్లేషణలో ఏమొస్తుంది అంటే, 21న జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అందులో నంబాల కేశవరావు సహా 28 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో ఒక మృతదేహాన్ని తాము తీసుకెళ్లామని వికల్ప్ స్పష్టం చేశారు. ఇక్కడ అత్యంత అనుమానం కలిగించే ఏకైక అంశం ఇదే. అంటే 2000 మంది సైనికులు, 2000 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళు 2000 ఉన్నారా, 1000 ఉన్నారా, 500 ఉన్నారా, 5000 ఉన్నారా అనేది ఆ సమయంలో గుర్తించడం కష్టమే. కానీ 2000 మంది సైనికుల్ని వికల్ప్ అంచనా వేశాడు. అంచనా వేసిన ప్రకారం 27 మంది చనిపోయారనేది అఫీషియల్గా తెలితే 28 మంది అని ఈ వికల్ప్ చెప్తున్నాడు. అంటే ఒక డెడ్ బాడీని, ఒక నక్సల్, ఒక మావోయిస్ట్ యొక్క డెడ్ బాడీని వాళ్ళు తీసుకెళ్లారనేది ఇక్కడ ప్రధాన అంశం. ఇక్కడ మనం ఇండైరెక్ట్గా చెప్తున్నది అదే. ఈ క్రమంలో వస్తున్న అనుమానం ఏంటంటే, అసలు ఆ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చనిపోతే అతని డెడ్ బాడీని వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. మరి ఈ చనిపోయిన ఒక డెడ్ బాడీని వాళ్ళు తీసుకెళ్లారు అని అంటే అది ఎంత పెద్ద ముఖ్యంది, అంటే అది ఎంత ముఖ్యమైన డెడ్ బాడీని వాళ్ళు తీసుకెళ్లారు. ఒక సాధారణ మావోయిస్టు అయితే, లేదా ఒక కమాండరో, లేకపోతే దళ సభ్యుడో, ఎవరో అయితే అది తీసుకెళ్ళడం అనేది ఆ టెన్షన్లో, అంత ఉద్రిక్త వాతావరణంలో మోసుకుంటూ తీసుకెళ్ళడం, డెడ్ బాడీ కాబట్టి మోసుకుంటూ తీసుకెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. అయినా తీసుకెళ్ళాము అని వికల్ప్ చెప్తున్నాడు అంటే, అయితే డెడ్ బాడీ తీసుకెళ్ళడం అన్నా అబద్ధం కావాలి, లేకపోతే తీసుకెళ్ళిన డెడ్ బాడీ ఏదైతే ఉందో మావోయిస్ట్ డెడ్ బాడీ అని చెప్తున్నారో అది నంబాల కేశవరావు గారి కంటే కూడా గొప్ప వ్యక్తిదై ఉండాలి అనేది ఒక చర్చ నడుస్తున్నది. అంటే ఇది ఒక ఇట్లా జరుగుతుందని ఇట్లా మామూలుగా చర్చ జరుగుతుంది కదా, జర్నలిస్టులో కానీ, లేకపోతే ఇంకా సోషల్ మీడియాలో కానీ, ఎక్కడైనా మామూలుగా కూర్చుని మాట్లాడుతుంటే వస్తున్న విషయం ఇది. ఇదొకటైందా. ఇంకా రెండవది ఏంటంటే, 6 నెలల ముందే పోలీసులకు తెలుసు అన్నారు. ఇది విషయాన్ని వికల్ప్ ఏం చెప్పాడంటే, 6 నెలల ముందు తెలిసారు, వాళ్ళందరూ వచ్చారు. ఇది సహజంగా ఎత్తుకు పై ఎత్తులు పోలీసులు వేస్తారు. ఒకసారి పోలీసులు పై చేయవద్ది, ఒకసారి మావోయిస్టులు వేస్తారు, ఒకసారి మావోయిస్టులు అది పై చేయవద్ది. ఏదైనా కూడా ఎట్లా అది సంఘటనను ఇలా జరిగింది అని చెప్పి చెప్పడం అనేది ఒక అంచనానే. ఎవరి ప్రణాళికలు, ఎవరి ఎత్తుగాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఒక్కటి మటుకు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే 75 నుంచి మనం ఎమర్జెన్సీ నుంచి లెక్క వేసుకున్నాం. మావోయిస్టు దళ అంటే నక్సల్ సిపిఎం పీపుల్స్ వారిని కనుక మనం లెక్కలోకి తీసుకుంటే కనుక, పరిగణలోకి తీసుకొని కనుక విశ్లేషిస్తే, ఒకప్పుడు ఇంతగా ప్రచార సాధనాలు లేవు. అంటే ఈ లంపెన్ వర్గాలు కానీ, కోర్టు వర్గాలు కానీ ఇవన్నీ ఏం లేవు అక్కడ. వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళు సెటిల్ చేసుకునే వాళ్ళు, అది ఇన్ఫార్మర్లను గుర్తుపట్టే వాళ్ళు, ఎవరు పోయారు ఎవరు వచ్చారు అనేది ఈజీగా తెలిసిపోయేది. దానివల్ల నష్టం జరిగేది, అంటే ఏదో ఒక వర్గానికి నష్టం జరిగేది. ఎప్పుడైతే కొరియర్ వ్యవస్థ విచ్ఛిన్నమైందో, అంటే రాష్ట్ర విప్లవ ఉద్యమం లోపల కొరియర్ వ్యవస్థ విచ్ఛిన్నమైన తర్వాత మెల్లిమెల్లిగా మావోయిజం కూడా, మావోయిస్టుల ఒక పతనం కూడా స్టార్ట్ అయింది. దీన్ని వీళ్ళు కవర్ చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఒక దళం ఒక అడవిలో ఉంది, ఒక ఊరికి రావాలి అంటే ఆ ఊరిలో ఎవరున్నారు ఎవరు లేరు అదేందని తెలియటానికి
ఒక కొరియర్ అయితే కావాలి, లేదా ఒక ఇన్ఫో వారికి సంబంధించిన ఒక కొరియర్ అయితే ఆ పని చేయాలి. అరే భయ్ మా ఊరంతా పీస్గా ఉంది, ఏం లేదు, మీరు రావచ్చు, పలానా మీరు ఎవరైతే అడగాలనుకున్నారో లేదా దాడి చేయాలనుకునే వ్యక్తి ఈ ఊర్లోకి ఈ టైంలోకి ఇక్కడ ఉన్నాడు, తింటుండు, పడుకున్నాడు అని చెప్పి చెప్పడానికైతే ఒక వ్యవస్థ కావాలి. వీళ్ళే స్వయంగా 10 మంది వచ్చి అయితే దళంకి వచ్చి చేయలేరు కదా. సో ఈ క్రమంలో ఏమైందంటే ఎప్పుడైతే పోలీసులు కొరియర్ వ్యవస్థను దెబ్బతీశారో, అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి ఏంది. అత్యంత నమ్మకమైన కొరియర్ను కూడా, విశ్వాసపాత్రను కూడా నమ్మలేనటువంటి పరిస్థితి పోలీసు వాళ్ళు క్రియేట్ చేశారు అక్కడ. సో దానివల్ల కొరియర్ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. అందుకనే తెలంగాణ లోపల మావోయిజం చల్లబాటని కూడా అది కూడా ఒక కారణమే. సరే ఈ స్టేజ్ నుంచి దాటిన తర్వాత ఇక దాడులు, ప్రతిదాడులు, AK-47లు, SL-56లు ఇవన్నీ వచ్చిన తర్వాత పోరాటం, వాళ్ళెటు పోతురు, గెరిలా యుద్ధాలు వీళ్ళెటు పోతురు, గెరిలా ఫైటింగ్స్ వచ్చేసి పోరాటం తీవ్రమైన తర్వాత ఇక్కడ నుండి కూడా దండకారణ్యంకి వెళ్ళిపోయింది. అంటే పట్టణ ప్రాంతాల్లోంచి అంతో ఇంత ఎడ్యుకేషన్ పరంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోకి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక దండకారణ్యంకి వెళ్ళిపోయి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఈ నల్లమల ఇదంతా కూడా ఒక వ్యవస్థగా తయారైపోయిన తర్వాత ఇక వీరిని అడగటానికి ఏమీ లేదు. అంటే వాళ్ళు వచ్చి పోరాటం చేయడం, దండకారణ్యంలో ఉండడం, వారి జీవన విధానాన్ని మెరుగుపరచడమా లేకపోతే మంచిగా చేస్తున్నారా, అక్కడ వాళ్ళు ఇంకా ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ ఫామ్ చేసి నడిపిస్తున్నారా అనేది అది సెకండరీ. అంటే ఈ క్రమంలో దీని విప్లవ ఉద్యమానికి ఇదొక పార్టీ. ఈ పార్టీలో ఈ భాగస్వామ్య క్రమం లోపల ఎందరో మరణించారు. విప్లవం లోపల ఎందరో మరణిస్తారు. ఒక వీరుడు పుడితే, ఒక వీరుడు మరణిస్తే పుడతారు వేల కొలది అని చెప్పనే వాళ్ళ నినాదానికి కొందరు ఇచ్చి ఉంటారు. దాంట్లో ఆ రకంగా పోలీసులు డ్యామేజ్ జరిగింది, ఇటు నక్సలైట్లకు, మావోయిస్టులకు డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ జరిగిన క్రమం లోపల అత్యంత కీలకమైన డ్యామేజ్ ఇది, నష్టం ఇది. ఎందుకంటే ఒక కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్న వ్యక్తి చనిపోవడం అనేది అసలు ఎవరి ఊహకు కూడా అందనటువంటి విషయం. ఆ ఊహకు అందని విషయంలో కూడా పౌరాకుల సంఘ వాళ్ళు ఒక రకంగా చెబితే, పోలీసులు ఒక రకంగా దాన్ని చెప్పగలిగితే, తర్వాత వికల్ప్ అనే వ్యక్తి చెప్పింది ఇంకో రకంగా ఉంది. ఒక వ్యక్తిని తీసుకెళ్ళడం అనేది దండకారణ్యం లోపల అంత సాధ్యమేనా? అంటే ఒక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక వ్యక్తిని తుపాకీ తూటాలు ఎదురొడ్డి పోరాడి తీసుకెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. పోనీ తీసుకెళ్ళాలనుకుందాం, ఇక్కడ అత్యంత ముఖ్యమైన వ్యక్తే చనిపోయాడు, గుండకాయనే ఇక్కడ పోయింది, అంతకంటే గొప్ప వ్యక్తి అమరతను అనే ప్రశ్న వస్తున్నది. ఆ వ్యక్తి ఎవరో విప్లవ సంఘాలు అంటే విప్లవకారులు, మావోయిస్టులు మళ్ళీ ఒక ప్రకటనలో తెలిపితే తప్ప ఈ యొక్క అనుమానానికి తెర పడేలాగా లేదు. లేకపోతే ఇది ఎవరో సృష్టించిన ఉత్తరంలాగే చాలామంది భావిస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. జై శ్రీరామ్.